మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్. ఇప్పుడు గట్ ఇష్యూస్ have become the most biggest problem among youth. 20 years నుండి కూడా people are eating out. You're seeing acidity problems, gut problems, ఆ probiotics మిగుతున్నారు, antacids వేసుకుంటున్నారు, gut cleanse అనేవో తాగుతున్నారు. If you see చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా gut health is become more because of the bad eating habits and mixing up everything. టైం గాని టైంలో తినడం, లేట్ తిని పడుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం. One thing I want to tell you, anything that you tear out of a packet is the bad food for you. అంటే cooked, not like rice and all of that which is packed in a packet. ఏదైనా రెడీ టు ఈట్, ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో దట్ ఈస్ నాట్ ఫుడ్ ఎట్ ఆల్. బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక 10 days లో ముక్క వాసన వచ్చేస్తాయి. మరి ఇది 1 year ఎలా ఉంటుంది? అవును, ఎవరో టెస్ట్ కూడా చేశారు. ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు. 2 months ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ నుంచి బర్గర్, ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ 2 months కూడా పాడు కాలేదు. ఇది బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎన్నో కలుపుతున్నారు, ఎన్నో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు చాలా. అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు. అంటే చాలా వాటికి there's no certification that ఇంత అమౌంట్ వేయాలి. ఎవరు చూసేవాళ్ళు లేరు ఎంత వేస్తున్నారు వాళ్ళు. దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా? దీస్ ఆర్ సమ్ సైన్స్, సమ్ కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్. అట్లా ఏం లేదు. దే వాంట్ టు మేక్ బిజినెస్. వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. అది మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒక చూసినప్పుడు ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా, వాళ్ళ వెల్ బీయింగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, అమ్ముతున్నారా? అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ వి విల్ పుట్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్. అదే ఇందాకే అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారా అని. చిన్నప్పుడు అంతేనా? చిన్నప్పుడు మ్యాగీ ఇస్ ద వర్స్ట్ అండి. ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? తినరా? నేను ఐల్ గో లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి, బనానా బండి, ఆర్ ఐల్ గో ఆర్ కోకోనట్ బోండాం, అట్లాంటివి ఎత్తుకుంటాను. దట్ వి ఆర్ బ్లెస్డ్ దట్ వే. ఇన్ ఇండియా ఎవ్రీ 2 kilometers కి ఎవరో ఒకరు ఏదో చెరగలో, పల్లిలో, బనానాస్, కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు. సో న్యాచురల్ గా ఐ గో టు దోస్. కానీ ఆ వెజిటేబుల్స్ ఎట్లా వాళ్ళు కడిగారు, ఎక్కడ ఏ చీప్ మార్కెట్, ఈవెన్ ఇఫ్ యూ సే వెజిటేబుల్స్ వాళ్ళు ఎట్లా కడిగారు, ఎక్కడి నుంచి స్టోర్ చేశారు, ద సో మెనీ క్వశ్చన్స్ విచ్ విల్ బాదర్. కరెక్ట్. నో ఐ అండర్స్టాండ్. అదే మీ ఎలా ఆలోచిస్తారని. సో అయితే మార్నింగ్ మీరు నీమ్ అండ్ పసుపు తర్వాత, పసుపు మిరియాల తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు? బిగ్గెస్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా. బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కటేసారి కూర్చొని తిన్నాను అగైన్, బికాస్ మార్నింగ్ నాకు జిమ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ ఐ డ్రింక్ బిగ్ గ్లాస్ ఆఫ్ గుమ్మడికాయ జ్యూస్. ఇది మన బూడిద గుమ్మడికాయ జ్యూస్. అది చాలా కూలింగ్ ఫర్ ద బాడీ. అగైన్ యాంటీ ఇన్ఫ్లమేషన్. మనం చేసే ఫిజికల్ పని అండ్ ద కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్ we have a lot of inflammation in the system. అది complete cooling. And again there's a spiritual aspect to it. Pranic energy flows very differently when you have gummadikai juice, బూడిద గుమ్మడికాయ, and that is one of the cheapest fruit, like, and it's got high keratins. బాగా చెప్పారు మీరు. ఇందాక నేను చెప్పాను కదా, ఇది ధనికుల కోసం మాత్రమే. మీరు ఇప్పటి వరకు నేను తిన్న వాటిలో ఏది ధనికుల ఫుడ్ అండి? అదే కరెక్ట్. సో ఫార్ నథింగ్, I'll tell you. సో బూడిద గుమ్మడికాయ అగైన్ చీప్లీ అవైలబుల్ ఆల్ సీజన్స్. దాంట్లో కోల్డ్ సీజన్ అయితే కనుక కొన్ని మిరియాలు వేసుకోవాలి, బికాస్ టూ కూలింగ్ టు ద బాడీ. అదే సమ్మర్ లో మిరియాలు వేసుకునే అవసరం లేదు. చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఎక్కువ చలువ చేయదు. కొందరు బాడీస్ ఆర్ టూ they get cold and they tend to fall sick. అది కాకుండా to balance that pitta, vata and all of that. So అది దాని తర్వాత I go training అప్పుడు seasonal fruit ఏదైనా తింటాను, because I don't want the fruit to sit in my system when I'm sitting. Train చేసుకుంటూ తింటే అప్పటికప్పుడు that glucose immediately is used for my training. I do it like that. But you can have one fruit, small fruit. అంటే you can't have one full dragon fruit, one full mango. పెద్దవి ఉంటే half, because we need to know the portion. Apple కూడా I do only half an apple. అంటే హెల్త్ కి మంచిది కదా అని కుమ్మేస్తా. అది that is the thing. ఇప్పుడు మంచిది గ్లూటెన్ ఫ్రీ అని షుగర్ ఫ్రీ అంటారు, కానీ దాంట్లో బెల్లమో డేట్స్ పౌడరో ఇస్ దేర్. దోస్ ఆర్ హై క్యాలరీస్. ఇట్స్ నాట్ హెల్దీ. ఇట్ ఈస్ క్యాలరీస్ చూసుకోవాలి మనం. డైట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అనేసి ఇఫ్ యూ డ్రింక్ ఆర్ ఈట్, ఇట్స్ నాట్ ద వే యూ షుడ్ లుక్ ఎట్ థింగ్స్. అది కమర్షియల్ గా అట్లా మీకు అమ్మడానికి ట్రై చేస్తారు, కానీ మనం కూర్చొని ఆలోచించాల్సిందంటే షుగర్ బదులు ఇది తీసుకుంటున్నాం, బికాస్ షుగర్ ని కెమికల్ లో చాలా ట్రీట్మెంట్ చేస్తారు. మేబీ బెల్లంలో అది ఉండదు. ఇట్స్ లైక్ దట్ ఈస్ ఓన్లీ గుడ్ పార్ట్, బట్ క్యాలరీస్ ఆర్ ద సేమ్. అంతే కదా. సో ఇది షుగర్ ఫ్రీ అని చెప్పేసి 2 చెంచాలు వేసుకొని టీ తాగితే
ఇట్ ఈస్ రాంగ్. సో అట్లాంటి చిన్న చిన్న ఆలోచించుకుంటా మనం చాయిసెస్ చేసుకోవాలి. కన్స్యూమర్స్ కి తెలిసి డయట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, నో సాల్ట్, నో ఇది, వాటిని చూసి మోసపోవద్దు. దట్ ఈస్ వాట్, అందుకే వీ హావ్ టు బికమ్ స్మార్ట్ కన్స్యూమర్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుమ్మడికాయ జ్యూస్ అయిపోయింది, ఫ్రూట్ అయిపోయింది. దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ మై ఇంటెన్సిటీ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఆ రోజు ఎంత ట్రైనింగ్ చేశానో, ఏ బాడీ పార్ట్ మీద ట్రైనింగ్ చేశాను, దాన్ని బట్టి మై బ్రేక్ఫాస్ట్ చేంజెస్ లిటిల్ మోర్ ఆర్ లెస్. అంతే. When I do leg training, lot of calories are burned. So, ఆ రోజు చాలా ఆకలి అవుతుంది. So, I need little more calories. So, I eat little more. So, usually my ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, more too much carbs నాకు. అది I don't know. I mean, nothing against Indian breakfast. I don't want to sound ఇట్లా ఏదో వెస్టర్న్ లాగా I don't want to sound. కానీ దోశ అంటే one దోశ. ఆ దోశ పైన మళ్ళీ నేను ఒక ఆమ్లెట్ వేసుకుంటాను. So, to add protein, even coconut chutney also like it's a good, again coconut is very good, so little coconut, but mali sambar I don't put, mali tepul laga I don't like it. Chaala sepu tepulu vasthayi, tepulu vasthayi sambar in the morning, it just makes your body slow. So okkati one more thing people should understand and observe, tinin tarvata sustiga body dull avutunda, active ga untunda, that is the judgment you have to start observing anamata. Tinin tarvata itla nidra povali, కూర్చోవాలి, పడుకోవాలి అనిపిస్తుందా, వెళ్ళి పని చేయాలి అనిపిస్తుందా, అది ఇంపార్టెంట్ చాలా. సో మన ఎనర్జీ కోసం కదా తినేది, మనకి స్లో డౌన్ చేయడానికి కాదు. ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది, హై కార్బ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ హై ఉన్నప్పుడు దట్ హ్యాపెన్స్. ఇట్ విల్ మేక్ యూ హ్యాపీ, అబ్బా టేస్టీ వడ, టేస్టీ దోశ. బట్ షుగర్స్ ఆర్ సో హై, షుగర్ అంటే నాట్ షుగర్, కార్బోహైడ్రేట్స్ ఆర్ సో హై, ఇట్ విల్ స్పైక్ యువర్ షుగర్ అండ్ సడన్ ఇట్ డ్రాప్ యూ. ఆ డ్రాప్ అయినప్పుడు ఆవలింతలు, ఆ తేపులు, ఇట్లా కొంచెం కూర్చుందాం అనిపించడం, ఇంకొక టీ తాగడం, కాఫీ తాగి మళ్ళీ that's all the signs of your food is not working for you. కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు, అది యాక్చువల్ గా జరిగేది చాలా మందికి అదే. టీ, మళ్ళీ ఇంకో టీ కావాలి, ఇంకో స్ట్రాంగ్ కాఫీ కావాలి, వాళ్ళు వేకప్ చేసుకోవడం, కెఫీన్. సో దాని బదులు ఫుడ్ లో ఫస్ట్ థింగ్ యూ హావ్ టు సీ ఫైబర్ ఉందా, ప్రోటీన్ ఉందా, కార్బ్స్ ఉన్నాయా, అవి బ్యాలెన్స్ గా ఉన్నాయా. సో వెన్ ఐ డూ అ దోశ బ్యాటర్ లో రైస్ ఉంది, దాల్ ఉంది, లిటిల్ లెస్ ఆయిల్ వేసుకొని ఐ డూ ఇట్. దానిపైన ఒక ఆమ్లెట్ వేస్తే దట్ కంప్లీట్ బ్యాలెన్స్ ఇచ్చేసింది అక్కడ, ప్రోటీన్ వచ్చేసి. సో ఐ రోల్ ఇట్ and eat it if I'm eating dosa like that. And lekapothe I just do 3 scrambled eggs depending on the training. Scrambled eggs, lekapothe sprouts are my favorite. మొలకొత్తిన శనగలు and పెసర్లు అవి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి. Every time you go into my kitchen, those are readily there. దాంతోని either I put some dates కొనేసుకొని దాంట్లో, ఇప్పుడు this is simple. ప్రతి ఒక్కరు ఇంట్లో మొలకలు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, సింపుల్, నాట్ ఎక్స్పెన్సివ్. మొలకలలో జస్ట్ కొంచెం కొత్తిమీర, లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ డేట్స్, అంటే అవి నమలడానికి కష్టం అవుతుంది కదా, ఆ నమలడం ఈజీ అవ్వడానికి కొంచెం చిటికెడు బెల్లం అన్న, చిన్న ఒక్క డేట్ నే, నాట్ 2-3 dates, one big date, ఖర్జూరం చిన్న పీసెస్ కట్ చేసి ఐ పుట్ ఇట్ ఇన్. సో ఆ నోట్లో స్వీట్ వచ్చినప్పుడు నోట్లో నీళ్ళు ఊరి యూ కెన్ చూ క్విక్లీ. అదే. And you put some tomato if you want. Tadidanam vaste easy to eat sprouts. So I do that. Appudu time lenappudu what I do, a sprouts ఒక బ్లెండ్ చేస్తాను మిక్సీలో, నాట్ లైక్ రుబ్బేలా కాకుండా టర్న్ చేస్తే కొంచెం ఇట్స్ ఈజీ టు ఈట్, లైక్ స్పూన్ తోని ఈజీగా సో దర్ ఆల్ చిట్కాలు. నిమ్మకాయ పిండుకోవచ్చు, దాన్ని టేస్టీగా చేసుకోవడానికి. సో వాట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వెరీ చీప్, ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. దోశ ఉంటే ఒక ఆమ్లెట్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్ అగైన్. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఇస్ దట్. అండ్ డు నాట్ టచ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ cereals. No cereals, no corn flakes. Coffee tea, recently I stopped tea also. Sukku coffee ani, there's one సుక్కు కాఫీ ని చూసాను కదా, I started enjoying that. దాంట్లో మళ్ళీ nothing but elaichi, ginger, సొంటి గింటి అన్ని ఉంటాయి, coriander seeds, అన్ని good for digestion, and I started enjoying that. So coffee tea kuda manesanu recently, like 2 months back. I'm enjoying it, I'm happy that way.